వార్తావానికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. ఏపీలో వైసీపీకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా పవన్ ప్లాన్ చేస్తున్నారా? జగన్ కి చెక్ చెప్పేందుకు తానే ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం అనుకుంటున్నారా? ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. ఎలా అంటే ఏపీలో అన్ని ప్రధాన పార్టీలు అధికారంలో ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమి కట్టాయి. ఈ మూడు పార్టీల ప్రభుత్వం రాజ్యం చేస్తోంది. ఇక విపక్షంలో చూస్తే కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నా పెద్దగా ఉనికి చాటుకోవడం లేదు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ మాత్రమే టోటల్ గా విపక్ష రాజకీయ మైదానంలో గేమ్ ఆడుతోంది. టీడీపీ కూటమిలో వ్యతిరేకత ఏమైనా వస్తే గుర్తు మొత్తంగా అందుకునేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది. 2024 ఎన్నికల్లో పవన్ చేసింది ఏంటి అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా వ్యూహరచన చేయడం. అంటే అన్ని ప్రధాన పార్టీలను ఆయన కలపడం. దానివల్ల వైసీపీకి రాజకీయంగా పెద్ద దెబ్బ పడిపోయింది. 50% ఓట్ బ్యాంక్ టీడీపీ కూటమి పరమైంది. అలా బంపర్ విక్టరీ దక్కింది. ఇదిలా ఉంటే అదే వ్యూహం ఇప్పుడు వైసీపీకి వరంగా మారుతోందా అని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే అన్ని పార్టీలు అధికారంలో ఉంటే వైసీపీ కోరకుండానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే ఛాన్స్ ఉండదు. ఏకైక విపక్షం వైసీపీ కావడం అందుకు కారణం. దాంతోనే వైసీపీ కూడా ధీమాగా ఉంది. జగన్ కూడా తన పార్టీ అనుచరులకు అదే చెప్తూ వస్తున్నారు. కూటమి పట్ల వ్యతిరేకత 6 నెలల్లోనే వచ్చింది. ఇది మరింత పెరిగి పెద్దదైతే 2029 ఎన్నికల్లో వైసీపీకి తిరుగుండదని ఆయన ధైర్యం నూరిపోస్తున్నారు. అయితే టీడీపీ కూటమిలో ఉన్న జనసేన మాత్రం జగన్ కి సోలోగా ఆ ఛాన్స్ ఇచ్చేదే లేదంటోంది. అందుకే పవన్ ప్రభుత్వంలో ఉంటూ కూడా ప్రభుత్వాన్ని నిశ్చితంగా విమర్శలు చేస్తున్నారు. గతంలో ఏపీలో వరుసగా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో పవన్ బిగ్గరగా మాట్లాడారు. తద్వారా ఆయన ప్రభుత్వం సరిదిద్దుకునేలా వ్యవహరించారు. అదే సమయంలో విపక్షం పాత్ర వైసీపీ కంటే పవన్ ప్రభుత్వం ఉంటూ బాగా పోషించారు. అదే విధంగా ఆయన తరచూ అధికార వర్గాలను హెచ్చరిస్తున్నారు. పాలనాపరంగా తప్పులు చేయొద్దని సూచిస్తున్నారు. ఇప్పుడు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో సైతం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొదట ఆయన ఏపీ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పారు. అలాగే టీటీడీ తరఫున క్షమాపణలు చెప్పించేలా చూశారు. అధికారులు కూడా అలర్ట్ గా ఉండాలని గట్టి సందేశం పంపించారు. అదే సమయంలో ఆయన కాసింత ఘాటుగానే మాట్లాడారు. బాధితుల పక్షాన ఆయన ఆవేదన వినిపించారు. వారి కన్నీటి కథలు చూసి కరిగిపోయిన ఉంటూ ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ కూడా ఆయన పోలీసు వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపారు. తాను ఇటువంటి సహించేది లేదని కూడా ఆయన ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ విధంగా పవన్ మాట్లాడడం వల్ల విపక్ష వైసీపీకి ఛాన్స్ లేకుండా చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆయన ఉంటున్న సమయం వచ్చినప్పుడు ప్రజాకోణంలో నుంచి ప్రజాపక్షంగా ఆయన మాట్లాడుతున్న తీరుతో బాధ్యతను చాటుకుంటున్నారు. ఈ విధంగా ఆయన విపక్షానికి ఎక్కడ ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. నిజానికి తిరుమల తొక్కిసలాట ఉదంతం జాతీయ స్థాయిలో హైలైట్ అయింది. దానికి చంద్రబాబు సీఎం గా తీసుకున్న చర్యలతో పాటు పవన్ కళ్యాణ్ పూర్తిగా భక్తుల పక్షాన్ని నిలిచి మాట్లాడిన దాంతో మొత్తం పెద్ద ఇష్యూ కూడా చాలా వరకు ప్రభావం తగ్గిపోయింది. ఒక విధంగా పవన్ మిత్రపక్షంగా అదే సమయంలో ఒకంత ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ వైసీపీ వాయిస్ ఎక్కడా బయట రాకుండా అడ్డుకుంటున్నారని పలువురు భావిస్తున్నారు. ఈ గేమ్ ప్లాన్ తో పవన్ సక్సెస్ అవుతున్నారు అని అంటున్నారు. మరి ఇప్పుడు వైసీపీ ఏం చేయాలో ఆలోచించుకోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.